పవర్ సెంటర్గా మారినటువంటి పవర్ సెంటర్ పెద్దలు జానారెడ్డి ఈయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈయన పవర్ సెంటర్ లెక్క మారిపోయాడు. ఈయన చెప్పిన వాళ్ళకే పదవులు వస్తున్నాయి. జానారెడ్డి గారు ఎవరికైతే చెప్తారో వాళ్ళకే పదవులు వస్తున్నాయి. జానారెడ్డికి నచ్చకపోతే పదవులు రావడం లేదు. ఒక నల్గొండలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం ఆయన ఇంట్లో ఒక కొడుకునేమో ఎంపీని చేసుకున్నాడు, ఇంకో కొడుకునేమో ఎమ్మెల్యేని చేసుకున్నాడు. ఇప్పుడు ఏమో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలకంగా చక్రం తిప్పుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి తుమ్మాలన్నా దగ్గాలన్నా జానారెడ్డి దగ్గరకు పోయి పర్మిషన్ తీసుకుంటా ఉన్నాడు, అనుమతి తీసుకుంటా ఉన్నాడు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 2-3 సార్లు పోయి కలిసిండు. జానారెడ్డి లేఖ రాయంగానే కావాల్సినటువంటి క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది, అక్కడికి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆయన అంత పవర్ సెంటర్గా అంత పవర్ఫుల్గా మారిపోయారు. ఏ అంశాల్లో మారిపోయారో కూడా ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దల జానారెడ్డి మనం మొదటి నుంచి అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి కాదు కథ. రేవంత్ రెడ్డి వెనకాల ఉండి అసలు చక్రం తిప్పేది మొత్తం జానారెడ్డి గారు. మంచిగా ఇంట్లో కూర్చొని నిమ్మలంగా టీవీ పెట్టుకొని టీ తాగుకుంటా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది చేసేది ఈయననే. అయితే ఈ సందర్భంగా ఇంకొక అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. అసలు రేవంత్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి పీసీసీ కావడానికి, రేవంత్ రెడ్డి పార్టీలో కీలకంగా మారడానికి కారణం ఎవరు? ఇదే పెద్దలు జానారెడ్డి. ఏ రకంగా చేసిండో కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ వార్త చదివిన తర్వాత మీకు అక్కడికి తీసుకొస్తాం. ఇగో మనం ఇలా తెలంగాణ పత్రిక కూడా ప్రధానంగా ఇదే స్టోరీని తీసుకోవడం జరిగింది. పవర్ సెంటర్ పెద్దలు జానారెడ్డి కీలకంగా మారిన సీనియర్ నేత, పార్టీలో ప్రభుత్వంలో ఆయన మాటే ఫైనల్. జానారెడ్డి చెప్పిందే ఫాలో అవుతున్న రేవంత్. కేబినెట్ విస్తరణ పైన ఢిల్లీ పెద్దలకు లేఖ, పెద్ద ఆయన లేఖతో విస్తరణ ఆగిపోయిందని ప్రచారం. తన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న జానారెడ్డి, జిల్లాలోనూ తన మనిషికి అధ్యక్ష పదవి, ఇంట్లో నుంచే చక్రం తిప్పుతున్నటువంటి జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సీఎం షాడోగా పనిచేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా అధిష్టానం దగ్గర ఆయన పలుకుబడి నడుస్తోందట. పార్టీలో ప్రభుత్వంలోనూ ఆయన మాట చెల్లుతుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని కాదని ఆయన చెప్పిన వాళ్ళకే పదవులు ఇవ్వడమే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ జానారెడ్డి ఇంటికి వెళ్ళడము రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న కూడా జానారెడ్డి ఇంటికి పోయినా, నిన్న కూడా ఆపరేషన్ కగార్ గురించి జానారెడ్డిని పోయి కలిసి వచ్చింది. నిన్న పోయి ఆపరేషన్ కగార్ గురించి ఇప్పుడే కాదు, గతంలో కూడా జానారెడ్డిని కలవకుండా రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా అయిపోయిందనమాట. ప్రతి దాంట్లో జానారెడ్డి పాత్ర ఉంటుంది. జానారెడ్డిని కాదని నేను చేసేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. అయితే జానారెడ్డికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? దేనికి ఇస్తున్నాడు? జానారెడ్డి చెప్తే ఎందుకు వింటా ఉన్నాడు? బేసిక్గా రేవంత్ రెడ్డి కొంత ఎవరు చెప్పినా వినడు. ఆయనకు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. ఆయనకు తోచింది మాత్రమే చేస్తాడు. ఆయనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. ఇక ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం ఇవన్నీ పేరుకు చెప్తందుకు, ఊరుకు చెప్తందుకు ఉన్నాయి ఇవన్నీ. కానీ ఆయన ఎవరు చెప్పినా, ఏ మంత్రులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత, ఇక్కడ అధికారాన్ని రెడ్లు కోల్పోయిన తర్వాత రెడ్లకు ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి, ఈ రెడ్డి సామాజిక వర్గం కొన్ని దశాబ్దాల కాలంగా అధికారాన్ని కైవసం చేసుకొని అధికారాన్ని అనుభవించింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం అధికారానికి దూరమైన సందర్భంగా 2014లో అధికారాన్ని కోల్పోయారు, 2018లో అధికారాన్ని కోల్పోయారు. 2 టర్ములు దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారాన్ని కోల్పోయి దూరంగా ఉన్నారు. 2023లో డిసెంబర్లో కనుక అధికారం రాకపోతే రెడ్లకు భయంకరమైనటువంటి దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా రెడ్లు కొంత ముందంజలో ఉన్నారు. కానీ 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు, ఒక దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైనటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గము, అధికారాన్ని అలవాటుగా చేసుకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గము 10 ఏళ్ళు దూరం ఉండేసరికి కొంత ఇబ్బంది పడ్డది. ఇది వాస్తవం.
దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ఏది ఏమైనా రెడ్ల చేతిలోకి తీసుకోవాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసిరు. దాని సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకులు ఎవరు లేరు, ప్రజలని ఆకట్టుకున్నటువంటి నాయకులు ఎవరు లేరు. మరి ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి కనపడ్డాడు. మరి రేవంత్ రెడ్డి కనపడ్డాడు, ఆయన టీడీపీలో ఉన్నాడు, ఆయన టీడీపీ నుంచి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చినాక చాలామంది కాంగ్రెస్ నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలామంది సీనియర్ విహెచ్ కావచ్చు, ఇట్లాంటి చాలామంది పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. కానీ కొంతమంది రెడ్లు స్వాగతించారు. ఆ స్వాగతించిన రెడ్లల్లో చాలామంది వేరే వేరే పార్టీలలో కూడా ఉన్నారు, ఇప్పుడు అది అప్రస్తుతం. సో ఇట్లా స్వాగతించారు రేవంత్ రెడ్డిని. ఒక రెడ్డిన సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఆయన మాత్రమే జానారెడ్డికి కనపడ్డాడు. కాబట్టి జానారెడ్డి వెనకాల ఉండి రెడ్డి సంఘం నాయకులతోని కూర్చొని, అరే మనకు అధికారం పోయి 10 ఏళ్ళు అవుతున్నది, ఈసారి కనుక మనం అధికారాన్ని కైవసం చేసుకోకపోతే రేపటి నాడు మన పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి, అన్ని రకాలుగా మనం నష్టపోతాం, ఆర్థికంగా చితికిపోతాం అని చెప్పేసి జానారెడ్డి తెర వెనకాల ఉండి మొత్తం అన్ని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, మిగతా పార్టీలలో కొంతమంది రెడ్డిని ఒప్పించడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే, అది ఓపెన్ సీక్రెట్ కూడా. సో కాబట్టి అందరి రెడ్లను ఒప్పించి మెప్పించి రేవంత్ రెడ్డే మనకు నాయకుడు, రేపు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఈ అబ్బాయికి చరిష్మా ఉన్నది అని చెప్పేసి అందరి రెడ్ల దగ్గర, ఆ రెడ్డి పెద్దల దగ్గర ఒప్పించి దాన్ని సెటిల్మెంట్ చేపించి రేవంత్ రెడ్డిని పుష్ చేసింది ఇదే జానారెడ్డి. సో కాబట్టి రేవంత్ రెడ్డి జానారెడ్డి మాట మాత్రమే వింటాడు. రేవంత్ రెడ్డి జానారెడ్డి గీసినటువంటి గీతను దాటకుండా పరిపాలన నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలన్నా ఏం కావాలన్నా జానారెడ్డితోనే అవుతుంది. సో అందుకే జానారెడ్డి దగ్గర ఈయన తోక ఆడించాడు అనుకో, మళ్ళీ జానారెడ్డి అట్ ద సేమ్ టైం అధిష్టానంతో మంచిగా అది ఉంటాడు. కాబట్టి ఈయన తోక జాడిస్తే ఈ తోకను కత్తిరించడానికి కూడా జానారెడ్డికి చిట్కేసేంత పని. సో కాబట్టి ఇట్లా ఈ రకంగా, దానికి తోడు జానారెడ్డి కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి జాన్ జిగ్రీ దోస్తులు, మంచి జబ్బాలన్నమాట. సో కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా రేవంత్ రెడ్డిని పుష్ చేసింది జానారెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందంటే, పార్టీలో ఆ పొజిషన్ వచ్చిందంటే దానికి ఒక ఇంత కారణము జానారెడ్డి కూడా. సరే చంద్రబాబు నాయుడు, ఓ సామాజిక వర్గం, మీడియా, మోడీ వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నది, కానీ అసలు పార్టీలో ఆ మాత్రము బలంగా నిలబడింది అంటే జానారెడ్డి వల్ల. జానారెడ్డి ఆ బలానికి కారణమైండు. సో కాబట్టి ఇప్పుడు ఏమున్నా పొద్దుగా లేస్తే పెద్దలు జానారెడ్డి దగ్గరికి పోయి కూర్చుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి విషయంలో చుట్టినా పోయి కూర్చొచ్చి, మనకు తెలుసా, కొంతమంది ఎమ్మెల్యేలు అటు కాగానే పోయి కూర్చొని వచ్చిండు. ఏమో వేస్తురు వెనకంగా, మరి నా కుర్చీ ఉంచుతారా పీక్తారా అర్థమైతలేదు అని చెప్పేసి పోయి కూర్చొని వస్తారు. నిన్న ఖగార్ విషయంలో కూడా పోయి కూర్చొని వచ్చిండు. ఏంటిది, ఈ ఆపరేషన్ ఖగార్ విషయంలో కూడా ఆడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడంగానే సభలో కొన్ని లక్షల మంది ప్రజల ముందు ఆయన ఆపరేషన్ ఖగార్ గురించి మాట్లాడగానే, కోట్ల మంది జనం టీవీలలో చూస్తుండగా మాట్లాడగానే వెంటనే ఉలికిపడ్డటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి జానారెడ్డిని వచ్చిరిపోయి. ఎందుకు కలిసిరు, దేనికోసం కలిసిరు, ఏమో అవుతున్నది, ఏమో జరుగుతున్నది, ఇప్పటికే నా ఎమ్మెల్యేలు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా దూరం అయితే రేపన్నాడు మన బతుకు బస్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఇక ఇట్లా మరి ఏ చక్రం తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో తెలియదు. సో ఇట్లా జానారెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దాంతోపాటు మన క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నది. ఇగో ఈయనకు మంత్రి పదవి వస్తుంది, కొన్ని పేర్లు, కొన్ని లిస్టులు మా రాజగోపాల్ రెడ్డి అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను అంతా. అరే బ్యాండ్లు, గీన్లు, టపాకులు అన్ని రెడీ చేసి పెట్టండి రా, రాగానే టపాకులు వేల్చాలి, మునుగోడు మొత్తం దద్దరిల్లాలని చెప్పిండంట. సినిమా కట్ చేస్తాలకి అది ఆగిపోయింది, ఇదే జానారెడ్డి ఆపేసిండు. ఇక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కలగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ఈ టర్మ్కి అయితే. ఇట్లా చాలామంది ఆశలు పెట్టుకున్నారు క్యాబినెట్ విస్తరణ మీద, ఒకే ఒక్క లేఖ రాసి ఈయన ఆపేసింది దాన్ని. ఎమ్మెల్సీలల్లో ఎవరు ఊహించని వ్యక్తులు ఎమ్మెల్సీలు అయ్యారు, చూసిరు కదా. ఆ శంకర్ నాయకు జానారెడ్డి మనిషి, నల్గొండ నుంచి కాలే, ఇద్దరికి వచ్చి నల్గొండ నుంచి అవకాశం. ఒకటి అద్దంకి దయాకర్కి, మరొకటి శంకర్ నాయక్కి, ఇంకొక ఎమ్మెల్సీ విజయశాంతి.
ఈ ముగ్గురు అయ్యారు కదా మొన్న ఎమ్మెల్యే కోటల్లో. సో వాళ్ళకు ఈ ముగ్గురిట్లలో ఇద్దరిని ఫైనల్ చేసింది ఈయననే, ఓరు జానారెడ్డి గారే. అద్దంకి దయాకర్ విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలం పాటు ఏ టికెట్ రాకుండా ఆపుకుంటూ వచ్చిండు. కానీ చివరికి ఇక రేవంత్ రెడ్డి జానారెడ్డి దయాదాక్షిణాలతోటి కొంత అది అయిందని చెప్పేసి వాళ్ళ పార్టీలే మాట్లాడుకుంటారు, మనం కాదు. ఎందుకంటే రెడ్లు కదా వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీల టికెట్లు. ఇక మిగతా పార్టీల సంగతి ఏమో కానీ ఈయన మాత్రం ఇట్లనే నడుస్తుంది ఇది. అందుకే జానారెడ్డి చెప్పినట్టే రేవంత్ రెడ్డి వింటాడు. ఇప్పుడు అందుకే జానారెడ్డి కూసో అంటే కూసుంటున్నాడు, లే అంటే లేస్తున్నాడు. అందుకనే రాష్ట్రాన్ని ఏలుతున్నది జానారెడ్డి. ఊరికనే రేవంత్ రెడ్డి కూస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఆపరేషన్ కగారు విషయంలో కావచ్చు, ఇంకోటి విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు.